హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కరెంట్ అఫైర్స్ ఫర్ యూ. సో తెలుగులో చేయబోయే మొదటి వీడియో ఇది, రామ్సర్ సైట్స్ ఆఫ్ ఇండియా. దీని గురించి రీసెంట్గా జరిగిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కూడా అడగడం జరిగింది. అందుకని ఈ వీడియోని నేను తెలుగులో చేద్దామని అనుకుంటున్నా. సో దీన్ని ఇంగ్లీష్లో కూడా చేశాను. ఇఫ్ యూ వాంట్ టు సీ దట్ మీరు దాన్ని కూడా చూడొచ్చు. సో రామ్సర్ సైట్స్ ఆఫ్ ఇండియా, అసలు రామ్సర్ సైట్ అంటే ఏంది, అది ఎక్కడ ఉంది, రామ్సర్ అనే పదం ఎట్లా వచ్చింది, అసలు ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయి మొత్తం వరల్డ్లో కానీ ఇండియాలో కానీ, లేదా ఏ స్టేట్లో ఎక్కువ రామ్సర్ సైట్స్ ఉన్నాయి, అసలు రామ్సర్ కన్వెన్షన్ అంటే ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మొత్తం చూడండి. సో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనం రామ్సర్ సైట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ రామ్సర్ సైట్ అంటే ఒక వెట్లాండ్, ఒక చిత్తడి ప్రదేశం. చిత్తడి ప్రదేశం అంటే ఒక రివర్ బాడీ, అంటే ఏదైనా నది కానీ సముద్రం కానీ లేదా ఒక ల్యాండ్, ఈ రెండు ఉండే ప్రదేశం. ఈ ప్లేస్ని రామ్సర్ సైట్ అంటే చిత్తడి ప్రదేశంగా మనం చెప్పొచ్చు. ఈ చిత్తడి ప్రదేశానికి కనుక ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అనేది ఇస్తే దాన్ని రామ్సర్ సైట్ అని అంటారు. రామ్సర్ సైట్. సో ఈ రామ్సర్ సైట్ రాకముందు రామ్సర్ కన్వెన్షన్ అనేది రామ్సర్ సైట్ని పేర్కొంటుంది. సో రామ్సర్ కన్వెన్షన్ అనేది ఎప్పుడు వచ్చిందంటే 1971లో ఎస్టాబ్లిష్ చేసారు. ఎవరితోనంటే యునెస్కో తోటి. ఓకే. సో నెక్స్ట్ అది 1975 నుంచి కేమ్ ఇన్ టు ఫోర్స్, అంటే అది అమల్లోకి వచ్చింది. 1975 నుంచి అమల్లోకి వచ్చింది. 1975లో దాన్ని స్థాపించారు. సో రామ్సర్ కన్వెన్షన్ అనేది రామ్సర్ సైట్ని గుర్తిస్తుంది. ఏదైనా ఒక చిత్తడి ప్రదేశాన్ని ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఇచ్చి దానికి రామ్సర్ సైట్ అనే పేరు ఇస్తుంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి చిత్తడి ప్రదేశాన్ని కాపాడడం, సంరక్షించడం, అక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని కాపాడడం లాంటివి ఈ రామ్సర్ కన్వెన్షన్ అనేది చేస్తుంది. సో నెక్స్ట్ ఇంకా ఈ రామ్సర్ సైట్ గురించి లేదా కన్వెన్షన్ గురించి మనం మాట్లాడినట్లయితే, రామ్సర్ అనే పదం ఒక సిటీ పేరు. ఏ దేశంలో అంటే ఇరాన్ దేశంలో. నెక్స్ట్ ఏం చేస్తారంటే ప్రొటెక్ట్ ఆర్ టు కన్జర్వ్ ద వెట్లాండ్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్, అంటే సంరక్షించడానికి వేటిని, చిత్తడి ప్రదేశాలని, వివిధ దేశాల్లో ఉన్నటువంటి చిత్తడి ప్రదేశాలని కాపాడడానికి, అక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి ఈ రామ్సర్ సైట్ అనే వాటిని గుర్తిస్తారు. సో February 2, 1971 ఎప్పుడైతే రామ్సర్ సైట్ అనేది స్థాపించబడ్డదో అప్పుడు 18 దేశాలు ఈ సంధి పైన సంతకం చేశాయి. మరి ఇప్పుడు ప్రజెంట్ గురించి మాట్లాడినట్లయితే 171 కంట్రీలు ఈ రామ్సర్ సైట్ ఆ రామ్సర్ కన్వెన్షన్లో సంతకం చేసినాయి. సో ఇండియా ఎప్పుడు దీన్ని ఈ సంధిని ఒప్పుకున్నదంటే 1982 February 2. 1982 February 2లో ఇండియా ఈ రామ్సర్ కన్వెన్షన్లో ఒక మెంబర్గా ఉండిపోయింది. సో టోటల్గా ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 171. సో వాట్ ఈజ్ ఎ వెట్లాండ్, అసలు చిత్తడి ప్రదేశం ఏంటంటే ఒక బురద ప్రాంతం కానీ, లేదంటే గడ్డి బాగా పెరిగి ఎక్కడైతే ఈ నేను ఇంతకుముందు చెప్పినట్లయితే రివర్ ఆర్ ల్యాండ్ ఈ కలిసే ప్రదేశం ఈ చిత్తడి ప్రదేశం. దీనికి ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం రామ్సర్ సైట్. నెక్స్ట్ ఇంకా మనం మాట్లాడినట్లయితే ఇంపార్టెంట్ థింగ్స్ రామ్సర్ సైట్ గురించి. ఫస్ట్ రామ్సర్ సైట్ అనేది ప్రపంచంలో ఏదంటే కోబర్గ్ పెనిన్సులా. ఏ దేశంలో ఉంది మరి ఇది, ఆస్ట్రేలియాలో ఉంది. ఎప్పుడు దీన్ని రామ్సర్ సైట్గా గుర్తించారు, 1974 సంవత్సరంలో. 1974 సంవత్సరంలో ఆస్ట్రేలియా దేశంలో ఉన్నటువంటి కోబర్గ్ పెనిన్సులాను రామ్సర్ సైట్గా గుర్తించారు. అండ్ ఇది ఫస్ట్ రామ్సర్ సైట్ ఆఫ్ ద వరల్డ్లో, ప్రపంచంలో కూడా ఇది ఫస్ట్ రామ్సర్ సైట్. నెక్స్ట్ ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయంటే 2400 రామ్సర్ సైట్స్ ఉన్నాయి మొత్తం ప్రపంచంలో. ఈ నెంబర్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే రామ్సర్ సైట్ని కొత్తగా గుర్తిస్తూ ఉంటారు. సో మొత్తం ఇప్పుడు మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే 42 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. 42 రామ్సర్ సైట్స్. మొన్న డిసెంబర్లో ఒకటి కొత్తగా గుర్తించారు, అదేంటో నెక్స్ట్ చెప్తాను. సో లడఖ్లో గుర్తించారు దాన్ని. 42 రామ్సర్ సైట్స్ మొత్తం మన భారతదేశంలో ఉన్నాయి అప్ టు December 2020. నెక్స్ట్ ఏ దేశంలో మరి ఎక్కువగా ఉన్నాయంటే యునైటెడ్ కింగ్డమ్లో రామ్సర్ సైట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, మొత్తం 175 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏరియా పరంగా చూసుకున్నట్లయితే 148,000 స్క్వేర్ కిలోమీటర్లతో బొలీవియా అనే దేశం లార్జెస్ట్ ఏరియా, అంటే చాలా ఎక్కువ ఏరియా ఈ రామ్సర్ సైట్లతో ఉన్నది ఏ దేశం అంటే బొలీవియా. ఎంత మరి అంటే 148,000 స్క్వేర్ కిలోమీటర్లు. మరి రామ్సర్ సైట్స్ ఈ వెట్లాండ్స్ గురించి మాట్లాడినప్పుడు వెట్లాండ్స్ డే, చిత్తడి నేలల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే February 2.
2nd ఇంటర్నేషనల్ వెట్లాండ్స్ డే వి సెలబ్రేట్ ఆన్ February 2nd ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ ఇంకా మాట్లాడినట్లయితే లార్జెస్ట్ రామ్సర్ సైట్ ఆఫ్ ఇండియా ఏదంటే చిల్కా లేక్. ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిషా రాష్ట్రంలో ఉంది. మరి ఈ చిల్కా లేక్ గురించి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి ఫస్ట్ రామ్సర్ సైట్. ఏ సంవత్సరంలో గుర్తించారు? 1981 సంవత్సరంలో గుర్తించారు. 1981 గుర్తించినటువంటి చిల్కా లేక్ భారతదేశం యొక్క మొట్టమొదటి రామ్సర్ సైట్ ఏ రాష్ట్రంలో ఉందంటే ఒడిషా. మరి భారతదేశంలో అతిపెద్ద రామ్సర్ సైట్ ఏదంటే చిల్కా లేక్. అతి చిన్న రామ్సర్ సైట్ ఇండియాలో ఏదంటే రేణుకా వెట్లాండ్. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి రేణుకా వెట్లాండ్ స్మాలెస్ట్ రామ్సర్ సైట్ ఆఫ్ ఇండియా. ఏ రాష్ట్రంలో ఎక్కువగా రామ్సర్ సైట్స్ ఉన్నాయి? ఉత్తరప్రదేశ్లో మొత్తం 8 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. అవి ఏంటేంటివి అనేటివి నెక్స్ట్లో చూసుకుందాం. సో ఉత్తరప్రదేశ్లో మొత్తం 8 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. సో ఎగ్జామ్లో క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు, భారతదేశానికి చెందిన ఏ రాష్ట్రంలో రామ్సర్ సైట్లు ఎక్కువగా ఉన్నాయి ఆర్ ఎన్ని ఉన్నాయి? సో ఉత్తరప్రదేశ్. ద లేటెస్ట్ రామ్సర్ సైట్ ఆఫ్ ఇండియా, రీసెంట్గా గుర్తించినటువంటి రామ్సర్ సైట్ ఏంటంటే చోకార్ వెట్లాండ్. ఇది ఎక్కడ ఉంది? లడాఖ్లో ఏ ప్రాంతం? చాంగ్తాంగ్ అనే లడాక్ చెందిన చాంగ్తాంగ్ అనే ప్రాంతంలో చోకార్ వెట్లాండ్ అనేది ఉంది. ఇది రీసెంట్గా రామ్సర్ సైట్గా గుర్తించబడింది. సో చోకార్ అంటే ఏంటంటే వైట్ లేక్. చోకార్ అనే మీనింగ్ ఏంటంటే వైట్ లేక్. సో నెక్స్ట్ ఏ రాష్ట్రంలో రామ్సర్ సైట్స్ ఉన్నాయి, అవి ఏంటి, ఏవి అని చెప్పేసి మనం నెక్స్ట్ నేర్చుకుందాం. ఫస్ట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి రామ్సర్ సైట్స్ మొత్తం 8 ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో మొత్తం 8 ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎవరు? యోగి ఆదిత్యనాథ్. మొత్తం 8 ఈ లిస్ట్లో ఉన్నాయి. చూడండి, అప్పర్ గంగా రివర్, పార్వతీ ఆగ్రా బర్డ్ శాంక్చురీ, సమన్ బర్డ్ శాంక్చురీ, సమాస్పూర్ బర్డ్ శాంక్చురీ, సందీప్ బర్డ్ శాంక్చురీ, సర్సాయ్ నవర్ ఝీల్, సుర్ సరోవర్, నవాబ్గంజ్ బర్డ్ శాంక్చురీ. ఈ 8 రామ్సర్ సైట్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. సో మీరు ఎక్కువసార్లు చదివినట్లయితే వీటిని గుర్తుంచుకోవడం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనం మాట్లాడేది పంజాబ్ గురించి. పంజాబ్లో మొత్తం 6 రామ్సర్ సైట్స్ ఉంటాయి. ఫస్ట్లో 3 ఉండేవి, రీసెంట్గా మరో 3ని గుర్తించడం వల్ల మొత్తం పంజాబ్లో 6 రామ్సర్ సైట్స్ అయిపోయినాయి. ఇప్పుడు పంజాబ్లో ఉన్నటువంటి రామ్సర్ సైట్స్ అనేవి కంజ్లీ లేక్ ఒకటి, బియాస్ కన్జర్వేషన్ రిజర్వ్, హరికే లేక్, రోపార్ లేక్, కేశోపూర్ మియానీ కమ్యూనిటీ, నంగాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో ఈ 6 ఎక్కడ ఉన్నాయంటే పంజాబ్లో ఉన్నాయి. సో ఉత్తరప్రదేశ్ తర్వాత ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే పంజాబ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఒడిషాలో మొత్తం 2 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. ఇది ఒడిషా రాష్ట్రం యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరంటే నవీన్ పట్నాయక్. ఏవి మరి ఆ 2 అంటే బీతర్కనికా మ్యాంగ్రూవ్స్, చిల్కా లేక్. బీతర్కనికా మ్యాంగ్రూవ్స్ అండ్ చిల్కా లేక్, ఈ 2 కూడా ఒడిషా రాష్ట్రంలో ఉన్నటువంటి రామ్సర్ సైట్స్. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో 2 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. అది సుందర్బన్స్ వెట్లాండ్ అండ్ ఈస్ట్ కోల్కతా వెట్లాండ్. సుందర్బన్స్ వెట్లాండ్ అండ్ ఈస్ట్ కోల్కతా వెట్లాండ్. సో వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ. లడాక్ యూనియన్ టెరిటరీ. ఈ యూనియన్ టెరిటరీలో ఉన్నటువంటి 2 ఏంటంటే సోకార్ వెట్లాండ్ కాంప్లెక్స్ అండ్ సోమిరిరి లేక్. సో TSO అనే పదం మీకు గుర్తించినట్లయితే ఇక్కడ లడాఖ్లో ఉంటాయి. సో లడాఖ్లో ఉన్నటువంటి రామ్సర్ సైట్ని గుర్తించడం ఈజీ, TSOతో స్టార్ట్ అవుతాయి. సో రీసెంట్గా భారతదేశంలో గుర్తించిన రామ్సర్ సైట్ ఏది అంటే సోకార్ వెట్లాండ్ కాంప్లెక్స్. నెక్స్ట్ మహారాష్ట్రలో 2 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే నందూర్ మధమేశ్వర్ అండ్ లోనార్ లేక్. ఈ 2 ఎక్కడ ఉన్నాయంటే మహారాష్ట్రలో. మొత్తం ఎన్ని మహారాష్ట్రలో? 2 రామ్సర్ సైట్స్. కేరళలో మొత్తం 3 రామ్సర్ సైట్స్ ఉంటాయి. ఆ 3 ఏంటి అంటే షష్టంకొట్ట లేక్ ఒకటి, అష్టముడి లేక్ ఒకటి, వెంబనాడ్ కోల్ వెట్లాండ్ ఒకటి. ఈ 3 ఎక్కడ ఉన్నాయంటే కేరళలో ఉన్నాయి. మొత్తం ఎన్ని? 3. సో ఇది ఏంటి అంటే అష్టముడి లేక్ ఒక రామ్సర్ సైట్ ఏ రాష్ట్రంలో ఉంది? కేరళలో ఉంది. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో కూడా 3 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. ఒకటి రేణుకా వెట్లాండ్, ఇంతకుముందు చెప్పినాను. రేణుకా వెట్లాండ్ అనేది అతి చిన్న రామ్సర్ సైట్ మన భారతదేశంలో ఉన్నది. ఏ రాష్ట్రంలో అంటే హిమాచల్ ప్రదేశ్లో. సో రేణుకా వెట్లాండ్ ఒకటి, చందర్తాల్ వెట్లాండ్, పాంగ్ డ్యామ్ లేక్ ఈ 3 కూడా హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి రామ్సర్ సైట్స్. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఇది కూడా యూనియన్ టెరిటరీ. సో ఇంతకుముందు లడాఖ్లో 2 రామ్సర్ సైట్స్ చూసినాం, చోకార్ వెట్లాండ్, సోమిరిరి లేక్. అండ్ జమ్మూ కాశ్మీర్లో మొత్తం 3 ఉన్నాయి. ఉలార్ లేక్, హోకేరా వెట్లాండ్,
సురిన్సర్, మాన్సర్ లేక్, ఈ 3 కూడా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి రామ్సార్ సైట్స్. నెక్స్ట్ సో ఇప్పుడు వేరే వేరే రాష్ట్రాల గురించి నేర్చుకుందాం. రాజస్థాన్లో మొత్తం 2 ఉంటాయి, 2 రామ్సార్ సైట్స్. ఒకటి కియోలడియో ఘనా నేషనల్ పార్క్ అండ్ రెండోది సాంబార్ లేక్. ఈ 2 కూడా మనం ఎక్కువగా జీకే చదువుతున్న వాళ్ళకి ఎక్కువగా వినే పదాలు, కియోలడియో ఘనా నేషనల్ పార్క్ కానీ సాంబార్ లేక్ కానీ. సో ఇవి 2 కూడా ఉన్నటువంటి రాజస్థాన్లో ఏవి రామ్సార్ సైట్స్. గుజరాత్లో ఒక రామ్సార్ సైట్ ఉంది, నల్ సరోవర్ బర్డ్ శాంక్చురీ. నల్ సరోవర్ బర్డ్ శాంక్చురీ ఏది అంటే సర్దార్ సరోవర్ డ్యామ్ అని మనకు గుర్తుంటుంది కాబట్టి అట్లనే మనకు నల్ సరోవర్ బర్డ్ శాంక్చురీ కూడా గుజరాత్లో ఉంది, అదొక రామ్సార్ సైట్. కబర్తల్ వెట్లాండ్ ఇది కూడా రీసెంట్ కరెంట్ అఫైరే. కబర్తల్ వెట్లాండ్ కూడా రీసెంట్గా గుర్తించారు. ఎక్కడ అంటే బీహార్లో ఉంది ఇది ఒక రామ్సార్ సైట్ ఇండియాలో. భోజ్ వెట్లాండ్స్. సో భోజ్ అనే పదం మీరు చాలాసార్లు విన్నారు కదా. భోజ్ అనే పదం మధ్యప్రదేశ్ సంబంధించింది. సో భోజ్ వెట్లాండ్స్ విచ్ ఇస్ ఇన్ మధ్యప్రదేశ్, ఇట్ ఈస్ ఆల్సో రామ్సార్ సైట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ దీపోర్ బీల్ అస్సాంలో ఉన్నటువంటి రామ్సార్ సైట్. సో మొత్తం అస్సాంలో ఒకటే రామ్సార్ సైట్ ఉంది, అదేంటంటే దీపోర్ బీల్. త్రిపురలో ఒకటి ఉంది, రుద్రసాగర్ లేక్ అనేది త్రిపురలో ఉంది. లోక్తాక్ లేక్ విచ్ ఇస్ ఇన్ మణిపూర్, ఇట్ ఈస్ ఆల్సో రామ్సార్ సైట్. లోక్తాక్ లేక్ అనేది మణిపూర్లో ఉన్నటువంటి రామ్సార్ సైట్. అసాన్ కన్జర్వేషన్ రిజర్వ్, ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి అసాన్ కన్జర్వేషన్ రిజర్వ్, ఇది కూడా రామ్సార్ సైట్ ఇండియాలో. పాయింట్ క్యాలిమిరే వైల్డ్ లైఫ్ అండ్ బర్డ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడులో ఉంది. సో ఇది కూడా ఒక రామ్సార్ సైట్. నెక్స్ట్ కొల్లేరు లేక్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొల్లేరు లేక్, ఇది కూడా ఒక రామ్సార్ సైట్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొల్లేరు లేక్ ఒక రామ్సార్ సైట్. సో దీంతో మనం 42 రామ్సార్ సైట్స్, ఇండియాలో ఉన్నటువంటి 42 రామ్సార్ సైట్స్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఎగ్జామ్లో అడిగేవి ఏంటంటే ఏ రాష్ట్రంలో రామ్సార్ సైట్స్ ఎక్కువగా ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఏ రామ్సార్ సైట్. ఫర్ ఎగ్జాంపుల్ కొల్లేరు లేక్ ఉంది, ఈ కొల్లేరు లేక్ అనేది ఏ రాష్ట్రానికి చెందిన రామ్సార్ సైట్ అని అడగవచ్చు. లేదు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి, ఏ రాష్ట్రంలో తక్కువగా ఉన్నాయి, ఏ రాష్ట్రంలో లేదా ఏ రామ్సార్ సైట్స్ పెద్దది, ఏ రామ్సార్ సైట్ చిన్నది. సో ఇలాంటి క్వశ్చన్లు అడగవచ్చు. సో ఈ వీడియో మొత్తం చూసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.